తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఏ కళాకారుడికైనా వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అంటారు. సో ఆ విషయాన్ని మరోసారి నిజం చేశారు పొట్టిమామ. మా సార్ చిరంజీవి సార్కి చిరంజీవి గారిని హాయ్, వెల్కమ్ టు మై షో. ఏ కళాకారుడికైనా వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అంటారు. సో ఆ విషయాన్ని మరోసారి నిజం చేశారు పొట్టిమామ. యూట్యూబ్లో చిరంజీవి గారి డ్యాన్స్ వీడియోలు చేస్తూ మనందరికీ పొట్టిమామగా పరిచయం అయ్యారు. సో చిరంజీవి గారిని కలవడమే తన జీవిత ఆశయంగా గత 5 సంవత్సరాలుగా ఆయన ఎంత ప్రయాణం చేశారో మనందరం చూస్తూ వచ్చాము. అయితే ఎట్టకేలకు నిన్న కొలిన్ కనకరాజు ఈవెంట్లో ఆయన చిరంజీవి గారిని కలిశారు. చిరంజీవి గారి పక్కన కూర్చొని ఫోటో దిగారు. సో ఈ ఆనందాన్ని మనతో షేర్ చేయడానికి పొట్టిమామ గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి ఆ విశేషాలు తీసుకుందాం. అది నమస్తే సార్. నమస్తే సార్. సార్, కొన్ని కోట్ల మంది ప్రేక్షకులకి పొట్టిమామగా మీరు చాలా సుపరిచితం. అయితే నిన్న ఈవెంట్లో చిరంజీవి గారిని కలిసి ఆయన ముందు మీరు మాట్లాడి ఆయనకి షేకండ్ ఇచ్చి ఆయన పక్కన కూర్చొని మీరు అలా ఆడస్తుంటే చిరంజీవి గారు కూడా ఎడిట్ చేశారు. సో అసలు ఆ ఈవెంట్లో ఏం జరిగింది సార్, ఒకసారి క్లియర్గా చెప్పండి. ఈవెంట్లో ఏంటంటే కొరియన్ కనకరాజు బ్లాక్ బాస్టర్ ఈవెంట్ అది. సార్ దానికి సార్ వస్తాడని తెలిసింది. మళ్ళా క్యాన్సిల్ అయిందని చెప్పారు వేరే వాళ్ళు. సరే ఎందుకు మనం పోలేము, ఆ సార్ని కలవలేము అనుకుని గమనం ఉండిపోయినా. మళ్ళా ఒక కాల్ వచ్చింది. కాల్ వచ్చి అర్జెంటుగా మీరు ఇక్కడికి రావాలి ఫంక్షన్ కాడికి అంటే అప్పుడు ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళా. ముందుగా అయితే మీరు ఈవెంట్కి వెళ్ళలేదు? ర్యాపిడ్ బుక్ చేసుకుని వెళ్ళాను. పోయి మొత్తం వచ్చి ఉన్నారు వాళ్ళు. అట్లా కార్డు ఇచ్చారు. లోపలికి వెళ్ళిపోయి చిన్న అక్కడ సారు స్వామినాయుడు సార్ కూర్చోంటే ఆయన పక్కన కూర్చున్న పోయి ఆయనతో పరిచయం. సార్ ఎలాగైనా సార్ని కల్పించండి, ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను అని ఆయనకి చెప్పుకున్నా. కలుద్దువులే తొందరలో అన్నాడు. సరే ఇంకా మన సినిమా ఆడ వచ్చిన్నారు సెలబ్రిటీలు మొత్తం వాళ్ళు. నాగార్జున, అదే మన నాగబాబు సారు, వరుణ్ తేజ్ గారు, ఆ తర్వాత చిరంజీవి సార్ వచ్చారు, కూర్చున్నారు. అంతా మన ఆ సినిమాలో నటించిన వాళ్ళంతా స్పీచ్ ఇస్తూ ఉన్నారు. మీరు చిరంజీవి గారిని అసలు చూడడం కూడా ఇదే మొదటిసారి? ఇది వరకు చూస్తున్నారా? ఇది వారికి ఇప్పుడు చూడాలి. సో ఎంటర్ అవ్వగానే మీకు చిరంజీవి గారు కనిపించారు. ఆడికి వచ్చారు జనాలంతా. ఓని చిరంజీవి గారు మెగాస్టార్ మెగాస్టార్ అని అరుస్తున్నారు కదా. ఆ అరుపుల్లో నేను కూడా అరుస్తూ ఉన్నా. అలా ఉన్నాడు ఆయన స్వామినాయుడు సారు. నేను ఇట్లా ఉన్నా. అదే మాట్లాడుతూ ఉండి సరే సార్ వండుకొని ఈ ఫోన్ ఇటు చూస్తూ ఉండి ఇప్పుడే వస్తానని చెప్పేసి వెళ్ళాడు. సరే వెళ్ళినాడు. ఆయన ఏదో పోంటాడని నేను ఆ పాటికి సార్ ఇంకా ఆడ చెప్పేది ఇంటూ ఇలా ఆలోచిస్తూ ఉండా. సార్ వచ్చాడు. సార్ వచ్చిన 10 నిమిషాలకి పొట్టిమామ గారు స్టేజ్ మీదకి రావాలి అన్నారు. ఓకే. అప్పుడు సార్ సాయి చూసి సార్ పిలుస్తున్నారు పోయి వచ్చేదా అని. పో ఆయన సెట్ చేసి వచ్చారు మొత్తం. మరి ఏందో అమ్మాయి నాకు తెలియదు. భగవంతుడు ఇచ్చాడు ఆయన సందేశమో లేకపోతే ఆయన సందేశం పంపించాడో తెలియదు. సరిపోయా పోయి అలా కొంచెం చెప్దాలి ఎక్కాను. ఎక్కి ఇంకా 10 ఏళ్ళని అందరినీ మీడియా వాళ్ళని నా సపోర్ట్ కళాకారులని అందరినీ అభినందించాను. మా సార్ పేరు ఎత్తేనే లోపల అభిమానము, అది అనురాగము, ఆప్యాయత, ఆనందము ఒక ఏడుపు రూపంలో పొంగింది. చిరంజీవి గారు అన్నారు, ఏడు చేశారు. అక్కడి నుంచి పొంగి నాకు ఎక్కడలేని ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న నా అభిమానం అలా ఏడుపు రూపంలో వచ్చి ఆయన కాళ్ళ ముందు వెళ్ళిపోయింది. మాట్లాడడం కూడా ఆపేసినట్టు స్టేజ్ మీద మైక్ ఇచ్చేశారు. నా జీవితం ధన్యమని వీళ్ళకి నాకు చాలు సార్, ఇది నా జీవితం ధన్యం అని చెప్పి ఆయన కాళ్ళ ముందు పడిపోయి ఆయన నీ సాంగ్స్ నేను చూస్తూ ఉంటాను అని చెప్పి లేపి కూర్చొని పెట్టి చాలా హ్యాపీనా అన్నాడు. అక్కడ కూడా ఏం చెప్పాలని కూడా చెప్పలేకపోయినా ఆ ఆనందంతో అట్నే ఉండిపోయినా. అన్నారా మీ సాంగ్స్ చూస్తాను నేను చెప్పారు? ఎలా అనిపించింది అక్షణ? అసలు ఇన్ని రోజులు చూస్తూనే ఉన్నారు. నేను కూడా ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా అభిమానులకి ప్రబోధించాను. అభిమానులన్నా చెప్పండి సార్కి నన్ను పిలవమని. అంటే నేను ప్రతి సాంగ్ చేసినప్పుడు ఒక స్పీచ్ ఇస్తాను. ఈ సాంగ్ చూసి మా చిరంజీవి సార్ నన్ను పిలవాలి, అవును
సో ఒక సాంగ్ చేసి మీరు స్పీచ్ ఇవ్వడం కాదు, అసలు మొత్తం మీ ఛానల్లో కూడా ఆ మొత్తం ఆ ఛానల్కి సంబంధించిన దాంట్లో బ్యానర్లు రాసున్నారు. ఉన్నది అసలు ఈ ఛానల్ పెట్టిందే పొట్టి మామ చిరంజీవి గారిని కలవడానికి. ఈ ఛానల్ ఉద్దేశమే అదే కూడా చెప్పి అదే. 5 ఏళ్ల క్రితం నుంచి అది అలాగే ఉంది ఆ ఛానల్లో. చూశాను నేను. అదే విధంగా ప్రతి సాంగ్లో చెప్పుకుంటాం. ఏదో చెప్తారని అందరికీ ప్రభుత్వం చేశాను, కానీ రెస్పాన్స్ ఎక్కడ కనిపించలే. కానీ అది ఎంత దూరం ఆయన చూస్తున్నారు మనకేం తెలుసు. ఎన్ని సంవత్సరాల నుంచి చిరంజీవి గారిని చూడాలి, కలవాలని ఆరాటపడుతున్నారు? నేను 7వ తరగతిలో ఈ కళ మీద ఈ సినిమాలో చేరాలి, వాళ్ళే మనుగడ చేయొచ్చు అని ఒక భావన కలిగింది. అప్పుడు చదువు వదిలినాను, రైటర్గా మారినాను. కథలు రాయడము ఈ విధంగా ఎంటర్ అయినా. రాసుకుంటా చెన్నైకి పోవడము, చెన్నై నుంచి రావడం. మా తల్లిదండ్రులు చిన్నప్పుడే 7వ తరగతిలో అమ్మ చనిపోయింది, 10వ తరగతిలో నాన్న చనిపోయినారు. ఒంటరి జీవితం, ఎవరు నాన్న పిలిచి వాళ్ళు లేరు. బంధువులు లేరా? బంధువులు ఉండొచ్చు, ఎంతవరకు బంధువులు, దగ్గర ఎంతవరకు బంధువులు. ఉన్న ఆస్తులన్నీ పోయినాయి. నేను ఉన్న ఆస్తి 4 ఎకరాలు అమ్మి చెన్నైకి వెళ్ళాను. తెలుసు, అవును. అదంతా తిరిగాను. పరిస్థితి ఎలా బతకాలి, ఎలా చేయాలి. అప్పుడు చిన్నప్పుడు భజనలు చేసేటప్పుడు ఆ కోలాటాలు పోయి ఆడుకుంటూ పాడుతుంటే అప్పుడు ఆ భజనలు నేర్చుకున్నాను నేను. ఆ తర్వాత ఎక్కడ డప్పు కొట్టినా అక్కడ పోయి ఆడుకోవడం, ఇలా ఆడతా పాడతా ఉండి ఆ జీవితం తల్లిదండ్రులు ఉన్నంతకాలం ఆ విధంగా జరిగింది. మా స్కూల్లో ఫంక్షన్లు పెట్టినప్పుడు పెద్ద ఎన్టీఆర్ సార్వి ఆ సాంగులు పెట్టి అది మల్లె పూలు గొల్లు అని ఆ సాంగు నాగేశ్వరరావు సార్వి, పెద్ద ఎన్టీఆర్ ఇది తెల్ల జీర కళ్ళు కటుక ఆ సాంగు. ఇవన్నీ 9వ తరగతిలో అక్కడ ఒక ఫంక్షన్ చేస్తే వేసాం. అప్పటి నుంచి అది ఆ రూపంలో శోభన బాబు సార్వి, కృష్ణ సార్వి, ఈ కృష్ణరాజు సార్వి వీళ్ళ వేసుకుంటా అప్పుడు కాలం గడపతా వచ్చాయి. సో ఇక్కడ ఎక్కడా కూడా మీరు డ్యాన్స్ ప్రత్యేకించి నేర్చుకునేది లేదు, ఆటోమేటిక్గా అభ్యసింది డ్యాన్స్. అది ఈ సినిమాలు చూస్తాను, వచ్చినప్పుడు పలానా సాంగ్ మనకు బాగా ఇష్టం అంటే దాన్ని తీసుకుంటాం. అది నిజంగా దేవుడిచ్చిన వరమే అనుకోవచ్చు. సార్ తీసుకోవడం చేస్తూ ఉంటే ఇప్పుడు న్యాయం కావాలి. దాంట్లో నా పేరు ఈరోజే ఆదివారము ఎంతైనా పడుసువారమని మన చిరంజీవి సారు రాధికా మేడం పోతుంటే ఈయన పాడతారు, ఐ లవ్ 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 యూ భారతి అటు వస్తూ ఉంటారు. ఆ సాంగులు, ఆ మేనరిజము, ఆ అడుగుల చప్పులు ఈ చూస్తూ ఉంటే ఏదో బాగుంది, సార్ బాగా వేస్తున్నాడు అని అక్కడి నుంచి మొదలైంది అభిమానం మొదలయ్యి ఆ స్టెప్పులు పట్టుకుంటూ అక్కడక్కడ వేసుకుంటూ పసివాడి ప్రాణం వచ్చినప్పుడు విజృంభించేసింది. ఆ సాంగ్స్ బ్రేక్ డ్యాన్స్లు అనేవి మొత్తం 6 సాంగ్స్కి ప్రిపేర్ అయిపోయినాయి. అప్పటిదాకా చూడని స్టెప్పులు అయ్యా. అప్పటి నుంచి అభిమానం అలాగా ఉండిపోయింది లోపల. ఇన్ని సంవత్సరాల నుంచి ఇష్టం కదా, ఇన్ని సంవత్సరాల ప్రేమ కదా. నిన్న ఈవెంట్లోకి అలా కాలు పెట్టంగానే ఫస్ట్ టైం చిరంజీవి గారి మొహం అట్లా దూరం నుంచి చూసినప్పుడు మీ మైండ్లో అసలు ఏం తిరిగింది? నా మైండ్లో దడ పుట్టింది. దడ నుంచి భయం నుంచి ఆనందం నుంచి అభిమానం, ఎన్ని ఒక్కసారి నా ముఖ కవలికలో తొంగి చూస్తున్నాయి. నిజమేనా ఇది అనిపించింది? ఆ క్షణం చెప్పుకోలేని మధురానుభూతులు నాలో పరవలతో ఒక రైల్లో పరిగిస్తున్నాయి. ఎప్పుడు స్టేజ్ మీద ఎక్కానో నిండుగా కళ్ళారా చూసినానో ఆడించి ఏడుపులు పొంగి ఇవన్నీ చెప్తున్నప్పుడు పక్కగా చూసుకుంటాను. మా చిరంజీవి సార్ అని చూశాను చూడు, అయిపోయింది. నాకు బాగా గుర్తు, ఒకసారి మీరు శ్రీదేవి డ్రామా కంపెనీకి వచ్చారు. అవును. ఆ గ్యాప్లో నాగబాబు గారిని కూడా కలిశారు మీరు. అది ఎక్కడ కలిశానంటే అన్నపూర్ణ స్టూడియోలో కలిశాను. అన్నపూర్ణ స్టూడియోలో జిఎంఆర్ సార్ అని ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన తీసుకుపోయి సార్ని కల్పించాడు. చమక్ చంద్ర సార్ ద్వారా నాగేంద్ర బాబు సార్ని కలిశాను. పోయి కలిసి సార్ నమస్తే సార్, నమస్తే సార్ ఇతను ఊరు చూసి ఈ సాంగ్లు నేను చూస్తుంటాను, బాగా వేస్తూ ఉంటాడు, సార్ని కావాలి సార్ అంటే కలుద్దులే అన్నాడు. అది 4 సంవత్సరాలు అయిపోయింది. 4 సంవత్సరాలు అయిపోయింది. అప్పటి నుంచి కూడా పిలుపు రాలేదు. ఈ మధ్యలో ఎన్ని ప్రయత్నాలు చేశారు చిరంజీవి గారిని కలవాలని? ప్రయత్నం ఏమున్నది, మేము ఏమి చేయగలుగుతాం ప్రయత్నం, ఈ సాంగుల ద్వారానే మా ప్రయత్నం. తెలిసిన వాళ్ళందరిని అడిగారు?
ఈ సాంగుల ద్వారానే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఉమ్. ఎంతకాలమైనా ఏ చేసుకుంటూ ఉన్నాం, పడతా ఉన్నాము, అభిమానం పెరుగుతూ ఉన్నది. ఆయన సాంగులు ఒక్కొక్కటి వచ్చేటివి ఒక్కొక్కటి వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మొన్న వాళ్ళు తెరివేరయ్య సా సినిమా వచ్చింది, బాస్ పార్టీ. ఉమ్. ఆ సినిమా రిలీజ్ కాకముందే నేను చేశాను. చేసేసారు, అవును. దానికి వారాలు మిలియన్కి వెళ్ళింది. మీసాల పిల్ల కూడా చేశారు కదా. రిలీజ్ కాకముందే మీసాల పిల్ల చేశాను. అవును. ఆ విధంగా సారి ఒక్కొక్కటి వస్తూ ఉంటే దాని మీద క్రేజ్ పెట్టుకుని చేయడం ఒక అనుమతి అయిపోయింది నాలో. అంత ఉత్సాహం, అభిమానం, ఏది చేసి ముందు సారది మా సార్ చేసిన తర్వాత ఏదైనా చేస్తానని చెప్పి మీ సారు అనేది నేను నా అభిమానం అలా చుట్టుకునేసింది. కామెంట్లో కొంత మీ సార్ మనందరు సార్ అని చెప్పండి అని కామెంట్లో గడిపెట్టారు. కానీ అది అభిమానం అలా రాదు, అది నా చిరంజీవిగానే అనిపిస్తుంది. అలా వచ్చింది. అయితే ఈ మొత్తం ప్రయాణంలో సినిమా మీద ఇష్టము, చిరంజీవి గారి మీద ఇష్టము అంతా బాగానే ఉంది. సరే, ఇంత దూరం వచ్చారు, కానీ దీనికోసం జీవితంలో చాలా కోల్పోయి ఉంటారు కదా. అవును, చాలా కోల్పోయినా. ఎన్ని ఇబ్బందులు పడ్డారు? అదే ఇప్పుడు అమ్మ నాన్న కోల్పోయిన తర్వాత ఎలా చేయాలి, మన జీవితం ఎలా. 15 సంవత్సరాలు నాకు అప్పుడు 10th చదువుకుండా కోల్పోయిన తర్వాత మా ఊరే నన్ను బాగా సాక్కున్నది. ఎందుకంటే రోజు ఒక ఇంటికాడ, రోజు ఒక ఇంట్లో భోజనం చేసుకునేది. ఇల్లు కూడా లేదా? ఇల్లు కూడా కూలిపోయింది. కానీ నేను కట్టుకోలేను కదా, పసితనం. ఇప్పుడైతే కట్టుకోగలుగుతా, అప్పుడు కట్టుకోలేని పరిస్థితి. ఆ భోజనం చేసుకుని సరే మనం ఎలా ఒక్కొక్క రోజు తినేవాడిని, ఒక్కొక్క రోజు పస్తుండేవాడిని. ఇప్పుడు రోజు ఎవరు పెడతారండి? ఆ విధంగా నన్ను మాత్రం మా ఊరు బాగా చూసుకున్నది కూడా. 100 తప్పులున్నా తను ఒడిలో పెట్టుకుని దాచుకున్నది. ఏ ఊరు? ఉన్న ఊరు కన్న తల్లితో సమానం అంటారు కదా. ఏ ఊరు? నాది వచ్చి జంగళగిరి దగ్గర భీమవరం. మా ఇంటి పేరు భీమవరం, మా ఊరి పేరు భీమవరం, నా పేరు రవీంద్ర కుమార్. ఊరే పెంచింది. ఊరే పెంచింది. ఆ తర్వాత ఎంగళగిరిలోకి వెళ్ళడం, బార్లో చేరాను. మనం బతుకు జీవనం సర్వర్గా చేశారా బార్లో? సర్వర్గా చేశాను. 90 రూపాయలకు చేరిన. ఎన్ని ఏళ్ళు చేశారు? నేను ఒక 4 ఇయర్స్ చేశాను. చేసి అక్కడి నుంచి ఇలా కాదు, అక్కడ ఏం చేసేది ఈ కథలు రాసుకునేది. వాళ్ళు ఇల్లు వస్తుందా, ఏదైనా ఉంటే చెప్పండి సార్ మీకు తెలిసిన వాళ్ళు అంటే అట్లా. మన మల్లెమల్ల సారు ఎంఎస్ రెడ్డి, ఆయన కొడుకు పెళ్ళికి వెళ్ళా. ఆయన వస్తూ ఉండదు, నమస్తే సార్ కథలు సార్ అని ఒక బుక్ ఎత్తిపోయింది. రోడ్డు ఏం కథలు రా, హైదరాబాద్కి వచ్చి కలువు అన్నాడు. హైదరాబాద్ రాలేకపోయినప్పుడు ఆ విధంగా అది కాలం అవి. సో జీవితం అంతా కష్టపడుతూ ఒకవైపు మాత్రం సినిమాని ప్రేమిస్తూనే వచ్చారు. అయితే ఇక్కడ నాకు అర్థం కాంది, అమ్మ నాన్న లేరు, పస్తులు ఉంటున్నారు, జీవితం హోటల్లో సర్వర్గా చేస్తున్నారు. ఇంత కష్టంలో 1981లో 4 ఎకరాల పొలం అమ్ముకొని చెన్నై వెళ్ళి ఆస్తి బాగొట్టుకొని ఏం సాధించారు? అక్కడికి వెళ్ళి ఏం సాధించలా. మనకు తెలుగు లేదు కదా, తమిళం కదా, మనం ఏం చేయలేము. చూసినా తిరిగినా. ఏం పనులు చేశారు అక్కడ ఏం పనులు చేయలే నేను. ఇక్కడ పొలం 4 రోజులు ఉన్నాడా. ఈ డబ్బులు తీసుకునేది అట్టా తిరుగుతుంది. అప్పుడు ఒక అబ్బాయి కలిశాడు, ఉన్న డబ్బుల వరకు ఉన్నాడు కూడా. మళ్ళీ డబ్బులు అయిపోయినాక లేడు. సరే వచ్చేసి అక్కడి నుంచి ఒకే ఛార్జీ ఉండింది. ఛార్జీ వచ్చి నాయుడుపేట దిగి, నాయుడుపేట నుంచి నడిచి అడవులు అంటే స్ట్రైట్ రూట్ పెట్టుకుని మా ఊరు అక్కడ అని నేరుగా పోయి సాయంత్రానికి ఇల్లు చేరిన. నడిచే. ఎంత కమ్మారు 4 ఎకరాలు మీరు? అప్పుడు ఎంత అండి? 1500. 1500కి ఒక్క ఎకరం 1500. ఇప్పుడు ఎంత? ఇప్పుడు ఎకరా వచ్చి 20 లక్షలు. మా పక్క ఇంచుమించు ₹1 కోటి ఆస్తి ఆగిపోయింది. ఆ తర్వాత ఇంకెలా కాదని నాటకాలు రాశా. నాటకాలు, సాంఘిక నాటకాలు. మన ఇప్పుడు సినిమాలు ఎలా ఉన్నాయి, హీరో ఉంటున్నారు, ఇళ్ళను ఉంటున్నారు, హీరోయిన్ ఉంటున్నది, సైడ్ హీరోలు ఉంటున్నారు, ఫైట్లు, డ్యాన్సులు అన్నీ మొత్తం ఎటు జట్టు ఉంటాయి. అలాగే దీంట్లో నేను ఒకే టేజీ మీద ఒక సినిమా చూపిస్తాను. ఆ విధంగా కథలు రాసుకొని 18 మంది మన యాక్టర్లు సెట్ చేసుకొని, ఒంగోలు నుంచి సెట్టింగ్స్ అమ్మాయిలని సెట్ చేసుకుని హీరో హీరోయిన్లు డాన్సర్లు అట్లా ఒక నాటకం. 60 నాటకాలు చేశాను. 60 నాటకాలకి డైరెక్టర్గా, రచయితగా, డ్యాన్స్ మాస్టర్గా నేను చేశాను. ఆ తర్వాత మ్యారేజ్.
ఏదన్నా ఒక పద్యం అందుకోండి పద్యాలు కాదు, మీరు రాసిన డైలాగ్స్ డైలాగ్స్ ఏదో ఒకటి. డైలాగ్స్ నేను రాసినట్టు. రే బాలప్ప, పీడికిడి నల్ల ముందుతో రంగుదారాలతో బాంబులు చుట్టుకొని బతకాల్సింది పోయి నా తల తీయడానికి ప్లాన్ చేస్తావా? రే టైగర్ రాయుడు, నల్ల చెక్కలతో నల్ల బెల్లంతో సారా కాల్చుకుని బతకాల్సింది పోయి నన్ను చంపడానికి వస్తావా? రే వీరభద్రారెడ్డి, మీ వంశానికి మా వంశానికి తరతరాల నుండి పగ ప్రతీకార జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. కానీ కాలం దీని కాలగర్భంలో కలిసిపోయింది మీ వాళ్ళేరా. అది ఏ ఫ్యాషన్ సినిమా లాగా ఉంది ఇది. అది రాయలసీమలో సమరసింహాలు నాటకం. రాయలసీమలో వేసేవాళ్ళ ఆ టైటిల్ రాయలసీమలో సమరసింహాలు అని టైటిల్ పెట్టుకొని వేసాను. అదే కాకుండా సమరసింహనాయుడు అదొకటి చేశా. రాయలసీమలో రుద్రమనాయుడు చేశా. రాయలసీమలో రక్తపాతం చేశా. మళ్ళీ వస్తుంది మామూలు సమరసింహాలని ఒక మామూలు ఇది మాఫియా. అండ్ మీరు చిరంజీవి గారి డ్యాన్స్ అద్భుతంగా చేయడమే కాకుండా రామారావు గారి డైలాగులు కూడా అద్భుతంగా చెప్తారని చెప్పి తెలిసింది. రామారావు గారిది ఒక డైలాగ్ చెప్పండి, ఎన్టీఆర్ గారిది. ఇన్స్పెక్టర్ జగన్, రవికుమార్ని అరెస్ట్ చేయండి. ఎందుకు? నీ చేతులకు బేడీలేయమంటున్నాను. ఎందుకని? మేజర్ గోపాలం గారి ఇంట్లో 50,000 రూపాయలు అపహరించిన నేరానికి. ఆ నేరానికి రాముని అరెస్ట్ చేశారుగా, అది నిన్ను నమ్మించడానికి. నన్ను నమ్మించినందుకు సారీ చెప్పుకున్నారుగా. మళ్ళీ ఈ డ్రామా కరెక్ట్. ఇది డ్రామా అయ్యే రవికుమార్. తిరిగిగా ఒక నోట్ల కట్టుతో ఈ నేరాన్ని రాముపై రుద్దామని నేను ఆనాడే ఊహించాను. నీ పథకం ఫలించిందని, నిన్ను ఎవరు అనుమానించడం లేదని నువ్వు విచ్చలవిడిగా తిరిగినప్పుడు నీ నేరాన్ని బయట పెట్టాలని నేను ఆనాడే వచ్చాను. అదిగో అప్పిచ్చిన రచ్చబండి అచ్చయ్య చెట్టులా వచ్చిన మనిషి ఇన్స్పెక్టర్ జగన్. అతనితో వచ్చిన వాళ్ళు మా మనుషులు ఎంతో అద్భుతంగా నటించారు. నువ్వు నమ్మావు. నువ్వు రిసీవర్ దగ్గరికి వెళ్ళి ఎవరో స్నేహితుని అప్పడిగినట్లు నటించి నువ్విచ్చిన 50,000 రూపాయలు మేదరి ఇంట్లో పోయిన 50,000 రూపాయలు నోట్ల లెక్కలు 2 టేలాయి. అందుకే ఇప్పుడు ఫోన్ వచ్చింది. అందుకే నేను అరెస్ట్ చేస్తున్నాను. అవును, నాన్నగా నవ్వు. ఇంతకాలం నాన్నగా నవ్వుతూ నా వెనక ఎన్ని పొట్టు పుడతావు. ఇది మాత్రం పాదం కాదు. ఏ వృత్తి కోసం కన్న కొడుకుని మోసం చేశావు, ఆ వృత్తిలో నరకల ముందు నవ్వులు పాలయ్యేటి చేస్తావు. మిస్టర్ రవికుమార్, మిస్టర్ తప్పు చేసేవాడు, పాపాల మోసేవాడు, శిక్ష అనుభవించేవాడు తలదించుకోవాలి. ఆ దురదృష్టం, ఆ దౌర్భాగ్యం నాకెన్నడూ కలగవు. ఒకవేళ కలిగితే ప్రాణాలు వదిలేస్తాడు ఈ రంజిత్ కుమార్ జగ్మేరి. మామూలుగా చెప్పలేదు అసలు. అసలు ఆ ఎక్స్ప్రెషన్స్తో సహా డైలాగ్ డెలివరీ అదిరిపోయింది అసలు. సూపర్. ఇంత ప్రేమ సినిమాలు అంటే. అవును సార్, అది ఆనాడు ఆ పెద్ద సార్వి ఆ విధంగా పట్టేసేది నేను. డైలాగ్స్ కానీ డ్యాన్స్ కానీ A to Z ఇదే ఆ విధంగా మెలకు అయిపోయేది నేను. నాటకాలు ఇవి చేసుకుంటూ ఒక్కరోజే మారినా నేను పెళ్లి చేసుకోవాలని. ఒంటరి జీవితం. మనకు ఒక కుటుంబం ఉంటే పిల్లలు వస్తారు, సంసారం ఉంటుంది, మన కుటుంబం నిలబడుతుంది. నేను ఆంతరిస్తే ఇంకా నా కుటుంబం ఏమీ లేదు కదా, మా ఇంటి పేరు కావాలి కదా. అప్పుడు ఒక అతను మా అన్న ఉన్నాడు, అంటే దూరం బంధు దాయాద్ అనమాట. ఆయన అడిగా, అన్న నేను పెళ్లి చేసుకుంటాను, అమ్మాయిని చూసి పెళ్లి చేయనా అని. మన దగ్గర ఏం లేదు అప్పుడు. సరేరా అని చెప్పి ఏర్పేడు దగ్గర మన్న సముద్రం ఆ ఊరికి పోయి ఒక అమ్మాయిని చూశారు. పాప ఉంది, వాళ్ళ తండ్రి లేడు, ఆ అమ్మ ఉంది. సరే వచ్చి మాట్లాడి మహాశివరాత్రి పర్వదినాన దేవుడి పెళ్ళి, ఆయన మహానుభావుడికి దేవుడి పెళ్ళి. ఆ రోజే నా కళ్యాణం జరిగిపోయింది. అమ్మాయి చెయ్యి పొడుగుంటుంది, నేను అంటుంటా. అయినా నేను నాకు 3 కొడుకులు పుట్టారు. సూపర్. ఆ తర్వాత ఏముంది సంసారం మీద పోతే ఈ నాటకాలు చేస్తుంటే ఎంత ఇస్తున్నారు, 7,000 8,000 ఇస్తారు. ఆ విధంగా చేసుకుంటూ ఉంటే ఇంకా ఈ నాటకాలు ఆపినాయని పిల్లలు పుట్టారు కదా, ఇంకా ఆపేసి జీవాలు పట్టించినారు. ఆ జీవాలు మేపుకుంటూ కాలం గడుపుతున్నట్టు. అంటే గొర్రెలు అలాంటివి, మేకలు ఓటికాడ తిరుగుతూ ఇంకా మన శాస జీవితం ఇదే. మనమేమో ఇంకా చిరంజీవి సార్ని పోయి కలిసేది ఉండదు. బట్ అప్పుడు కూడా చిరంజీవి అనే ఎమోషన్ రన్ అవుతా ఉన్నది. ఆయన ఎప్పుడు కలుస్తాం, ఎక్కడ షూటింగ్ ఉంటే అక్కడికి వెళ్ళేది నేను. ఇప్పుడు కలవలేము కదా. సరేలే
జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మామూలుగా తిరుపతిలోని నాయుడుపేటలోని ఈ సైజు షార్ట్ ఫిల్మ్ సైజ్ చేసిన ఏదైనా చిన్న చిన్న సినిమాలు చేస్తుంటారు కదా, అక్కడ క్యారెక్టర్ ఇస్తే పోయి చేసేది, పోయి చేస్తూ వచ్చేది. ఇంకా ఆ పిక్చర్ అనేది ఉన్నది కదా. ఇంకా ఈ జీవాల కాడ జరుగుతూ ఉన్న ఎన్ని సంవత్సరాలు వెళ్ళారు ఈ జీవాల దగ్గరికి? ఒక 3 సంవత్సరాలు చేశాను. 3 సంవత్సరాలు చేశాను. అది చాలా నరకం కదా అసలు. ఇంకా కుటుంబంతో సంబంధం ఉండదు. ఇప్పుడు వాటికి ఏం చేసేదంటే ఇప్పుకున్నామా, ఒక జోలు కట్టుకున్నామా అని పెట్టుకుని వెళ్ళామా, సాయంత్రం వస్తాం ఇంటికి. అదే అంతే. మనం కొడితేనే జీవనాధారం. తిరుగుతూ ఉంటాం. ఆ జీవాల కళ ఆ పాటలు ఈ డైలాగులు అవి ఆడుకుంటా పాడుకుంటా ఉండిపోయేది. అంటే అది కోళ్ళ మీద ఉండేవాళ్ళం కదా. అప్పుడు వచ్చాడు ఈ ప్రజ్వల్. అప్పుడు వచ్చి ఒకరోజు ఫోన్ చేసి, మామ యూట్యూబ్ స్టార్ట్ చేద్దామా, యూట్యూబ్. అప్పటి నుంచి వాడు ఏం చేస్తున్నా టిక్ టాక్ చేసుకుంటూ ఉన్నాడు ఒకడే. ఓకే 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 ఆ తర్వాత నాకు ఫోన్ చేసి మాదిగాను, సరే చూద్దాం లేరా అని చెప్పేసి 1 నెల గడిపిన. ఒకరోజు అది పనిగా ఫోన్ చేస్తే నేను నా దగ్గరలోనే ఉన్నాను, సరే వచ్చి రానా రావడం. అప్పుడు చిన్న స్కిట్ మైండ్లో ఆలోచించి అల్లుడా లేసిపోయింది అని టైటిల్తో ఒక స్టోరీ. నేను ఏడుస్తూ ఉంటాను, వాడు వస్తాడు, ఏం మామ ఏడుస్తున్నావు అంటాడు. అల్లుడా లేచిపోయిందిరా అంటాడు. ఏమి లేచిపోయింది మామ, యాంది మామ అంటే అల్లుడా లేచిపోయిందిరా అని భయంకరంగా ఏడుస్తా. ఏడ్చినప్పుడు ఏమి లేచి, అదేరా నా కూతురు పక్కింటి కర్రీవాడితో లేచిపోయిందిరా అంట. అంటే లేచిపోయే పదాన్ని చాలా వరకు సాగదీసి అక్కడ ముగింపు చేసి అప్పుడు అది ఒక మాదిరిగా వెళ్ళింది. అట్టా 33 స్కిట్లు రాసి ఒక ప్రజ్వల్ మేరల పక్కన ఛానల్లో పెడతా వచ్చినాం. ఎలా కాదు, డ్యాన్స్ వేసి ఎలా ఉంటుంది అనేసి వాళ్ళ పేరు నా పేరు ఇద్దరు కలిపి పి అంటే ప్రజ్వల్, ఆర్ అంటే రవీంద్ర, ఇద్దరం కలిపి డ్యాన్స్ వేస్తే ఎలా ఉంటుంది అనేసి పి అంటే ప్రజ్వల్, ఆర్ అంటే రవీంద్ర అనే ఛానల్ని ఓపెన్ చేసినాం. చిన్న ఒక పాప జోష్న అనే ఒక పాపని పిలిచి కొలు కొలమన్ సాంగ్ని స్టార్ట్ చేసినాం. అంతకుముందు నేను ప్రజ్వల్ ఇద్దరం కలిసి రవితేజ్ గారిది గోంగూర తోటకాల మేమిద్దరం అవును చేసాం. మహర్షి సినిమా వీడియోలు కూడా అంతకుముందు చేస్తున్నారు. మహర్షి చిన్న చిన్న వస్తాను. ఆ తర్వాత అమ్మాయిని పెట్టి చేస్తా వచ్చింది. అంటే ఎలా ఉంది, ఎలా పోతాయి. ఆ తర్వాత కుసుమ వచ్చింది, అదిరింద మామ సాంగ్. అక్కడి నుంచి అసలు ఆ సాంగ్ అయ్యింది. ఒక రవలేసింది. అప్పుడు అబ్బాని తీనే దెబ్బ సాంగు ఎక్కడికో తీసుకెళ్ళింది. ఆ తర్వాత కైకులూరు కన్నెపిల్ల, మళ్ళీ వచ్చి చెమక చెమ్మ. ఈ 4 ఆమె చేసింది. 4 అద్భుతమైనటివి, అద్భుతంగా లేచేసింది ఛానల్. ఆ 4 పాటలతో అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే నాకు కూడా పొట్టిమామ అని వచ్చేస్తుంది, కానీ మీ పేరు రవీంద్ర, కానీ మాకు అది ప్రేమతోనే పిలుస్తున్నాడు పొట్టిమామ అని, తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ ఒక చిన్న డౌట్, 4 పాటలు చేశారు కుసుమతో, సూపర్ హిట్ అయ్యారు, సూపర్ సక్సెస్ అయింది. కానీ తర్వాత కుసుమతో మీకు ఏంటి గొడవలు ఏమి లేదు. నిజంగా ఏమీ గొడవలు. నేను అప్పుడు ఏమన్నానంటే హైదరాబాద్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడ చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేసేదానికి వాళ్ళకి ఎట్లా తెలియదు. నేను పోయినప్పుడు ఎక్కడి నుంచి వెళ్ళాక ఇంకా మనతో కుసుమమ్మ చేయదంట అన్నాడు. సరే చేయకపోతే ఇంకెవరు అమ్మాయిని పెట్టరా అని చెప్పిన. అప్పుడు ఉషా ఎంటర్ అయింది. అయితే ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే, మీకు శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక ఇన్విటేషన్ వచ్చింది, మీరు అక్కడికి వెళ్తున్నారు, కానీ కుసుమకి మాత్రం కనీసం వెళ్తున్నామని కూడా చెప్పలేదంట. అది మనకి తెలియదు. అవన్నీ మనకి, సో అవన్నీ మీరు బట్టి మొత్తం ప్రజ్వల్ ఇప్పుడు ఉషా వచ్చింది. వచ్చి ఒక 3-4 సాంగులు చేసిన తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఆఫర్ వచ్చింది. ఓకే, అది ఎలా వచ్చింది? అందరి ద్వారా రాలా, నా ద్వారా వచ్చింది. అది ఎలా అంటే, రాకెట్ రావు వస్తారు ఒకసారి ఫోన్ చేసి ఈ విధంగా మంచి బాగున్నాయి మీ సాంగ్స్, బాగా వస్తున్నాయి అని చెప్పేళ్ళకి చాలా ఆనందంగా నేను కానీ కుసుమం కానీ వాడు కానీ అందరం ఆనందపడ్డాం. అయిపోయింది. ఆ నెంబర్ నాకు దొరికింది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇంకా అప్పుడప్పుడు కాల్ చేస్తూ ఉండేదానికి, గమ్మనే ఉండేది. అప్పుడు ఆయన ఫోన్ చేసి, ఏందబ్బా మీ వాడు అసలు పట్టించుకోడు అసలు మనీ అది ఇది అన్నాడు. సరే సార్ నేను ఫోన్ చేసి కొనుక్కుంటాను. సరే ఫోన్ చేసి ఎవరెవరు అంటే, అప్పుడు ఆయనకి ఫోన్ చేస్తే, సార్ ఏదో ఒకటి చూడండి సార్ అంటే, అప్పుడు ఈ ఆఫర్ ఫోన్ చేసి మాకు చెప్పినాడు. అప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీ వెళ్ళాం. అప్పుడు అర్జెంట్గా అక్కడికి వెళ్ళినాము. అప్పుడు ఉషా ఉంది కాబట్టి ఉషాని తీసుకుని వెళ్ళాం. మాకు ఛానల్లో లేదు కాబట్టి ఈమె బయట ఆమె పోయి ఆమె సొంత ఛానల్లో ఆమె చేసుకుంటుంది. అప్పుడు పిలవాల్సిన అవసరం లేదు, మాకు లేదు. సో అదే గ్యాప్ కారణం, అంతే, ఇంకేం లేదు.
అయితే నాకు ఒక చిన్న డౌట్, జబర్దస్త్ కూడా చాలాసార్లు వెళ్ళారు కదా మీరు, ఎందుకు జబర్దస్త్లో కంటిన్యూ కాలేదు మీరు? అంటే జబర్దస్త్కు ఆడిషన్ పెట్టినప్పుడు పోయినాను, ఉమ్, 2 సార్లు సెలెక్ట్ అయినాను. ఉమ్, ఆ తర్వాత శ్రీను సార్ అని ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, ఆయన నన్ను కంటిన్యూ చేశారు. మ్మ్. అప్పుడు శాంతకుమార్ సార్ అని ఉన్నాడు, అవును. ఆయన టీంలో చేస్తుంది. ఉమ్, కొన్ని చేసిన ఒక 10 స్కిట్లు దాకా చేశాను. ఉమ్, అంటే మనం రాను పోను 2000 3000 దాకా అవుతుంది. ఉమ్, రెవెన్యూ ఇక్కడ సరిగా లేదని నేను నిలిచిపోయి అదేదో మన ఛానల్లో చేసుకుంటే మనకు డబ్బులు వస్తాయి. ఎంత ఇచ్చేవాళ్ళు జబర్దస్త్లో? అది నేను అడగల, వాళ్ళని ఇంత ఇవ్వమని నేను అడగలేదు. ఉమ్, లాస్ట్లో శాంతకుమార్ సార్ ఒక 2000 ఇచ్చినాడు, ఎన్ని మొత్తం అన్ని ఎపిసోడ్కి కలిపి ఎపిసోడ్ అయిపోతేనా? అంతే. ఒక ఎపిసోడ్ అయిపోతే అంత ఇస్తే నేను ఎందుకు వదులుతాను? అన్నీ కలిపి 2000 ఇచ్చారు, ఆడికి. 10 ఎపిసోడ్లు కలిపి. 2000 వచ్చింది. ఆ, వాళ్ళకి ఇంక చాలు లేదు అనుకునేసి, ఉమ్, ఇంకెలా కాదు మన సినిమాలు ట్రై చేసుకుంటూ యూట్యూబ్ ట్రై చేసుకుందాం అని చెప్పి సినిమాల మీద పడ్డా. సినిమాలు యూట్యూబ్ ఇవి చేసుకుంటూ వచ్చిన అక్కడక్కడ చిన్న చిన్నవి, ఒక రుద్రాక్షపురం అని, ఉమ్, నీలకంఠ, కాలభైరవ, కాలగమనం, చిచ్చరగాళ్ళు, సలాం సైనిక, నడికట్టు, కలియుగ ప్రేమలు, ఇలా సినిమాలు అక్కడ సినిమాలు ఉమ్, లోకల్గా ఉండే. లోకల్ ఉండే సినిమాలు అవి చేసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మన మేరపక్ గాంధీ సార్ నుంచి కబురు వచ్చింది ఉమ్, కొరియన్ కనకరాజుకి. మీ పక్కూరే కాబట్టి. ఆ, కబురు వచ్చి దాంట్లో చేయడం జరిగింది. ఎన్ని రోజులు చేశారు మొత్తం మీరు కొరియన్? 15 రోజులు చేసి 15 రోజులు. ఎంత ఇచ్చారు అమౌంట్? ఇచ్చారు, 1.5 లక్షలు ఇచ్చారు. 1.5 లక్షలు ఇచ్చారు, మంచి అమౌంట్. మంచి అమౌంట్. ఇప్పుడు దాకా మీరు సినిమా ఇండస్ట్రీలో తీసుకున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇదేనా? అదే ఉమ్, కదవన్నీ మామూలుగా ఈ చిన్న చిన్న చేసిన 5000 6000 ఉమ్. 7000 అలా తీసుకోవాలి కానీ ఇదొకటే. ఏం చేశారు ఆ రెమ్యునరేషన్? 1.5 లక్షలు రెమ్యునరేషన్ ఏముందండి, ఇంటికి సరిపోతాయి, ఇంటి ఖర్చులకు సరిపోయింది. ఖర్చులకి సరిపోతాయి. ఉమ్, ఉండేది మనకి ఏముండదు, మన సొంత ఇల్లు అత్తగారి ఇంటికాడ ఉండా నేను. సొంత ఇల్లు లేదు ఇప్పుడు? సొంత ఇల్లు లేదు, ఇప్పటికి లేదు నాకు సొంత ఇల్లు. అందుకనే నేను ఇండస్ట్రీకి ఇక్కడికి రావడం కారణం ఏంటంటే నా పిల్లలకి నేను ఏదో ఒకటి సంపాదించి ఇవ్వాలా అని వచ్చిన, ఆ ఏదో ఒకటి సంపాదించి ఇవ్వాలా, దానికి ముందు ఇంకొకటి ఉన్నది, అదే మా మెగాస్టార్ సార్ని కలవాలా. ఈ 2 భుజం మీద వేసుకొని వచ్చిన హైదరాబాద్. ఒకటి తీరింది, ఒకటి తీరింది. ఇంకేంటంటే నా పిల్లల కోసం నేను ఏదో ఒకటి మంచి మంచి సినిమా ఆఫర్లు వచ్చి మంచి డైరెక్టర్లు వాళ్ళ ఆఫర్లు ఇచ్చి నాకు, మనమేమో హీరోలం అవ్వలేము, ఇళ్ళల్లో అవ్వలేము, ఓన్లీ కామెడీ. బట్ ఇండస్ట్రీలో ఎవరికి తగ్గ పాత్రలు వాళ్ళకు ఉంటాయి. హీరోలు రైతు పాత్ర, అవును, లేకపోతే ఒక పూజారి పాత్రలు, ఇలా ఉంటాయి. కామెడీ ఇల్లు ఉన్నాయి మన కోసం ఉంటాయి. అవి వాళ్ళు ఈయనకి ఇవ్వచ్చు అని సహకరించి నా బోటుని ఆదుకుంటే నేను నా పిల్లలకి ఒక వాళ్ళ కోరిక నెరవేర్చగలుగుతాను, నేను అనుకుని సాధించుకోగలుగుతాను. అది మీరు చాలా స్వచ్ఛమైన మనసుతో ఇండస్ట్రీకి వచ్చారు. చాలా జెన్యూన్ రీజన్స్ ఉన్నాయి మీకు, అంటే ఒక కల్మషం లేదు, చాలా క్లియర్గా ఉన్నారు. మీలాంటి మనుషులకి ఇండస్ట్రీ ఎప్పుడూ కూడా ఓపెన్ ప్లాట్ఫామ్, గేట్లు ఓపెన్ చేసే ఉంటాయి, ఖచ్చితంగా మంచిగా జరుగుద్ది. ఎలాగో చిరంజీవి గారి కళ్ళల్లో పడ్డారు, చిరంజీవి గారిని కలిశారు, సో ఇండస్ట్రీ మొత్తం గమనిస్తుంది. ఇక్కడి నుంచి పొట్టి మామకి అవకాశాలు వద్దన్నా వస్తాయి, ఇది రాసి పెట్టుకోండి. ఇంకొక మాట చెప్పాలి, ఈ పొట్టి మామ అని పెట్టడం కారణం మా ప్రజ్వల్. అంటే మామ మామ అని పిలుస్తాడు కదా, ఆ మామ అనేదానికి నేను వెళ్ళడానికి పొట్టిగా ఉంటాను, అందువల్ల మామ పొట్టి మామని పెడితే ఎలా ఉంటుందంట, సూపర్ ఉందో పెట్టిరానా. బట్ ఇంత పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు నేనే తీసుకోండి, అంటే నేను కూడా పిలవకూడదు అనుకుంటానే, బట్ అట్లా పిలిస్తేనే ఆడియన్స్కి అర్థమవుతుంది కాబట్టి ఆ పేరుతో పిలుస్తున్నా. ఎవరైనా ఇలా పొట్టిమామ పిలుస్తున్నప్పుడు ఎప్పుడన్నా బాధ వేసిందా? నాకు బాధ అనిపించదు. నాకెందుకు బాధ, నా పేరే పొట్టిమామ, నా పేరు అసలు పేరు రవీంద్ర కుమార్. అయినా నన్ను యూట్యూబ్ నుంచి అభిమానిస్తూ ఆనందిస్తున్న వాళ్ళందరూ ఆ పేరుతో పిలుస్తుంటే ఆనందం ఉంది, సెల్ఫీలు తీసుకోవడం ఆనందం ఉంది, చాలా బాగుంది. కానీ ఇంత పేరు సంపాదించుకోవడానికి నా ప్రజలు కారణం అయితే, నాతో నేను ఇంత గొద్దున్నాను కదా, అంత గొద్దున్నాడే ముసలాయని, ఆయనకి పెద్ద ఆయనే నడిచిపోవాలి, ఆయనతో మనం ఏం చేసేది అనుకోలే. మా హీరోయిన్లు, మాకు నాతో డ్యాన్స్ చేసిన అమ్మాయిలు, మా అంకుల్ చేస్తాం, మా బాబాయ్ చేస్తాం, మా మామ చేస్తాం అని పోటీ పడి వచ్చి నాతో నటించినారు చూడు,
అమ్మాయిలు వాళ్ళకి చేతి దండం పెట్టాలి. కుసుమ, ఉష, మధు. కుసుమ, ఉష, మధు, రాధ, పండు, ఉమ్, శైలజ, అను, అమ్ము, ఉమ్, మళ్ళీ వచ్చి లాస్య, ఉమ్. ఇంకొక అమ్మాయి ఉన్నారు, కొత్త అమ్మాయి ఉన్నారు. వాళ్ళ మీ పేరు హీరోయిన్స్ లిస్ట్ చాలా పెద్దగా ఉంది. చాలా ఉన్నాయి. అయితే వాళ్ళ వచ్చి కర్నూలు రౌడీ పిల్ల. ఆ, చాలా వాళ్ళ బా ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క హైలైట్ సారవి. ఉమ్, అలాగే బాలకృష్ణ సారవ చేశాను, ఉమ్, నాగార్జున సారవ చేశాను, మన జూనియర్ ఎన్టీఆర్ సార్వి రబ్బర్ గాజులు. ఉమ్. అవును, నువ్వు ఎత్తుకొని వెళ్ళింది అది, ఆ సాంగ్ చాలా ఫేమస్. ఫేమస్. అయితే మీ వీడియోల్లో చాలామంది మిమ్మల్ని ప్రేమిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రం కూతురు వయసున్న అమ్మాయిలతో ఏంద్రా ఈ డ్యాన్స్లు అలా కామెంట్స్ చేస్తున్నప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? అవును, వాళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ కామెంట్ పెట్టారు. చూడకపోతే పెట్టరు కదా. ఉమ్, వాళ్ళకి జలసి నా మీద, ఉమ్, ఇటువంటి అందగత్తెలు చేస్తున్నాడే అని వాళ్ళకి బాధ పుట్టుకోలేక ఏం పెడతామో అని ఈ విధంగా పెడుతున్నారు. కానీ ఆ పెట్టిన ప్రతి కామెంటు నాకు స్టెప్ అయినాయి. ఉమ్. ఎదగడానికి ఒక మెట్టు. ఎదగటానికి ఒక మెట్లు మార్చుకున్నాను. వీటన్నిటికీ ఈ ఎదగడానికి ఇదంతా చేయడగా వెనక నాకు మంచి బాబోడే ప్రజలు. మా ప్రజలు కూడా. వాళ్ళు మాత్రం ఎందుకంటే వాడు ఈరోజు ఉన్నాడు అయినాడు అయినాడు అని కాదు, ఎప్పటికీ ఒక వెనక ఒక మనిషి ఉంటాడు. ఒక అమ్మాయి రావాలన్నా ఆ అమ్మాయికి ఛార్జీలు కానివ్వను, మామ డబ్బులు అడగదు, మామ మీద ఆస్తే వస్తుంది. ఎందుకంటే మామతో చేయాలి, ఆమె ప్రేమ అవ్వాలని వస్తుంది. ఆ అమ్మాయిని తీసుకురావడానికి కారకుడు ఇస్తారు. ఆమెకు డ్రెస్సులు కావాలి, నాకు డ్రెస్సులు కావాలన్న అబ్బాయి. కానీ ఈ డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది అంటారు, స్పాన్సర్ చేసేవాళ్ళు ఉంటారు. పలానా పాడ దీన్ని స్పాన్సర్ చేస్తారు. వాళ్ళు ఎంత ఇస్తున్నారు అని నేను అడగను, ఎంత మిగిలిందని నేను అడగను, యూట్యూబ్లో ఎంత వస్తున్నది అని అడగను. ఆ అబ్బాయి ఇగో మామ ఈ 10,000 వచ్చింది, నీకైతే నాకు తనే పంచేవాడు అంతే. ఇప్పుడు దాకా ఆ ఛానల్ మీద మీరు హైస్ట్ తీసుకున్న అమౌంట్ ఎంత? రబ్బర్ గాజులకి ఒక 90,000 ఏమో తీసుకున్నాం. రబ్బర్ గాజులకి అనాక ఇది నడక కలిసిన నవరాత్రి 5 రోజులే కాఫీ రేట్ లేకుండా చేసినాడు. 5 రోజులకి నా 50,000 వచ్చింది. 50,000 వచ్చింది అంతే. కదవన్నిటికీ వస్తూ ఉంటుంది, ఒక 30 వస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రతి నెల వస్తుంది కదా? వస్తుంది, మనం పెట్టాలా, మనం పెడితేనే అది ఎదుగుతుంది, పెట్టకపోతే ఏమి ఎదగదు. ఇప్పుడు ఎంత వస్తుంది? ఇప్పుడు రెమిని తక్కువ, 3 నెలల నుంచి లేదు, ఏమి లేదు. నేను ఇక్కడికి వస్తే వీడియోస్ కూడా పెద్దగా పెట్టడం లేదు, ఎక్కడిది అక్కడ ఆగకూడదు. అది కాకుండా ఇప్పుడు ఒకరో పెరిగింది నా పడతా ఉండేకి సాంగ్స్ చిన్న బిట్లు పడేకి ఒకరో లేచింది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇంకో సాంగ్ చేయబోతున్నారు. చేస్తాను, చిరంజీవి సార్కి బర్త్డేకి దాన్ని ప్రజెంటేషన్, ప్రతి బర్త్డేకి ఒక సాంగ్ చేసి పెడతాం. ఆ రోజు కేక్ కోస్తాం, ఆ రోజే నా పుట్టినరోజు జరుపుకుంటా. ఆ రోజే నేను జరుపుకుంటా. ఎందుకంటే నేను ఎప్పుడో పుట్టినరోజు, కానీ నా పుట్టినరోజు ఆ రోజే జరుపుకుంటా. మీకు తెలుసా మీ పుట్టినరోజు ఎప్పుడో? నాది 66 డేట్ ఆఫ్ బర్త్డే. డేట్ ఆఫ్ బర్త్డే జూలై 12 ఏమో అన్నారు. అది కాకుండా నేనేం చేస్తానంటే ఆ రోజు ఎందుకు సార్ పుట్టినరోజే చేసుకుందాం మనము అని చేసుకుంటాం. అయితే ఈసారి నేరుగా వెళ్ళి మీ చిరంజీవి గారిని కలిసి ఆయన ముందే కేక్ కట్ చేస్తారా? నేను సాంగ్లో కట్ చేస్తాను, తర్వాత ఆడికి సార్ దగ్గర పోయి ఆ సాంగ్ని చూపించి చేసుకుంటాం. సో యాక్సెస్ ఉంది. ఇప్పుడు 22వ తేదీ వస్తున్నారు, పొట్టిమా వస్తున్నారని చిరంజీవి గారికి చెప్పి అంతా రెడీ చేసి పెట్టున్నారా? అంతా ఆ రోజు కలిశాను. నిన్న ఏం చెప్పాను, ఏమైందో నాకు నేనే డోలా మీద పడిపోయినా. ఇప్పుడు ఏ సాంగ్ చేయబోతున్నారు మరి చిరంజీవి గారి కోసం? ప్రజలు నేను ఆల్రెడీ చెప్పేసాం, అమ్మాయికి బట్టలు కూడా తీసేసాం. ఏ సాంగ్ అది రివ్యూలు చేయలే, చెప్పండి పర్లేదు, ఎన్నో రోజులు లేదు కదా. అదే రుద్రనేత్ర. ఏ సాంగ్ రుద్రనేత్రలో? ఖజురాహో. అబ్బో, మంచి బిట్టే పట్టుకున్నారుగా. ఆ సాంగ్ చేయాలని ఉంది. ముందు ఇది అనుకున్న మన్మద మామపుత్రుడా, ఇప్పుడు లేదా దానికి వెనక కోరస్ అవన్నీ బలాలు బడ్జెట్ ఎక్కువ అవుతుందని ఇది పెట్టుకున్నాం. బట్ పాటల్లో మీరు మామూలు ఆడియోలు పెట్టేస్తున్నారు, అంటే ఆ సినిమాల్లోని పాటలే పెట్టేస్తున్నారు ఛానల్లో. కాపీరైట్ ఇష్యూస్ అవ్వవా? అదే కాపీరైటే.
మరి ఎలా రెవెన్యూ జనరేట్ అవుతుంది? రెవెన్యూ ఏంటంటే షార్ట్స్ పెడతాం కదా, షార్ట్స్ రెవెన్యూ అవుతుంది. పెద్ద దానికి ఎట్టి పరిస్థితుల్లో 100 రూపాయలలో 10 రూపాయలు 20 రూపాయలు మనకి ఇస్తాడు. మిగతా వాళ్ళు తీసేసుకుంటారు. అంతే, ఓకే. ఎట్టి పరిస్థితి ఇస్తారు. సో ఇప్పుడు నా డౌట్ వచ్చేసి, ఇప్పుడు సినిమా అని ఇన్ని రోజులు ఇలా ప్రయాణించారు, సో జీవితంలో పెద్దగా సంపాదించింది కూడా ఏమీ లేదు. మీరు ఇందాక ఒక మాట అన్నారు, నేను ఎంతుంటే నా భార్య అంత హైట్ ఉన్నా ఏ రోజు నాకు అభ్యంతరం చెప్పలేదు, నన్ను అంత ప్రేమగా చూసుకుంది అని ఒక మాట చెప్పారు. సో మీ జీవితంలో ఆమె పాత్ర ఏంది? మీ భార్య లేకపోతే మీ పరిస్థితి ఏంటి? ఆమె ఎలా మిమ్మల్ని ముందు నడిపించింది? ఆమె పేరు చెప్పి మీ జీవితంలో ఆమె ఎంత కీలకమో చెప్పండి. అది కీలకం ఏంటంటే ముందు మా అత్త గురించి చెప్పాలా. మా అత్త గంగమ్మ అని పేరు, ఆమె కూతురు ఏమి. ఆమె మరి ఏమి చూసి ఇచ్చింది నన్ను? ఆస్తి లేదు, అంతస్తు లేదు. మేనత్త అత్త వరుస. అదే అరేంజ్ మ్యారేజే. సో అప్పటికైతే ఆమె ఎవరో కూడా తెలియదు, మనకి తెలియదు. ఆమె చూడటం, ఎక్కడుంటే ఇస్తాను వాడికి. మా మామ లేడు, ఒక పాప, ఆమె ఇక్కడ ఉంటే ఇస్తాను అని చెప్పింది. ఆ ముందు ఆమెది గొప్ప మనసు. ఆ మనసులో నుంచి వచ్చిన మాటే చాలా గొప్పది. అప్పుడు ఆమెని ఇచ్చి పాపనిచ్చి చేయడం జరిగింది. ఇంకా ఏడో చెప్పాను, నేను ఎక్కడికి పోను, ఏడ పోయినా వంటలోనే. ఇక్కడ ఉంటే అక్కడ పోతే ఉంటే ఇల్లు లేదు, వాగిల్లు లేదు. మీ ఊర్లో లేదు కదా? లేదు కదా. కాబట్టి ఏడైనా ఉందాం, ఇదే చాలు, ఏడకి పోను, నీ కూతురు నీ తల్లి బంగారు కానీ చెప్పి చేసుకొని ఇల్లరికం అల్లుడు అయిపోయారు. ఇల్లరికం అల్లుడు. ఇల్లరికంలో ఉన్న మజా బాగుంది. మజా బాగుంది. బాగా చూసుకుంటారు. నా భార్య అయినా కూడా బాగా చూసుకుంటుంది. కోపాలు ఉంటాయి, కోపాలు అనుకుంటూ ఉండవు, అందరికీ ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక పరిస్థితిని బట్టి కోపాలు వస్తాయి. ఏం మాట మాట్లాడారు, కరెక్ట్. ఇంకే మా సుఖ సంతోషాలతో ఉంటే కోపాలు ఎందుకు వస్తాయి? ఆర్థిక పరిస్థితి వల్ల ప్రతి ఒక్కరు కోపాలు ఎల్లబూచుకొని అట్లా కొట్టలేక తిట్టలేక ఎల్లబూచుకుని వాళ్ళే బాధపడుతూ, లేదా ఆయుషుల మీద ఆయి పగల కొట్టడం ఇవన్నీ ఉంటాయి. కానీ ముగ్గురు పిల్లలు ఎట్ట నేను నాటకాలకు వెళ్ళినా ఆమె సమర్థించుకునేది. 10 రూపాయలు అప్పుడు కొన్ని అలవాట్లు ఉన్నాయి మీకు. ఉన్నాయి. ఈ లేదు ఎన్నైనా కూడా శ్రీరామ చంద్రుడిని. ఏ అలవాట్లు ఉన్నాయి? అవి ఉన్నాయి. పోగొట్టారు బాగా ప్యాకెట్లు. ప్యాకెట్లు మనం ఏమో ఆస్తులు బాగుపడతాం. అది ఏదైనా కూలి పనికి పోతే 200 300 వస్తుంది. 100 ఇంట్లో ఇస్తాం, 200 ఆడిపో. అది అవసరమా? ఒక 100 ఎత్తుకొని వెళ్ళేది ఇంకో దగ్గరికి బార్కి అట్ట. అది అవసరమా? అవసరమా? ఇలా ఈగడ ఆలోచించి ఒకే రోజు అన్ని మారినా, వేరే దాన్ని మారినా దీన్ని మారినా, అది ఎందుకో నాకు ఉన్నట్టు మార్పు వచ్చేసింది. సమాజంలో చిన్న పేరు వస్తుంది, ఎంతో పేరు సంపద. 4 మండలాలకు నేనంటే రవీంద్ర కుమారు మా డైరెక్టర్, నాటికి డైరెక్టర్ అంటే ఒక పేరు. అంత సంపాదించుకొని ఇట్లాంటి దాంట్లో ఎందుకు చెడ్డ పేరు రావాలి మనకు? అవసరమా ఇదా? అంతే కదా. నేరుగా పోయినా ఆడ ఒక గుడి ఉంది, ఆమె దగ్గర పోయి ఒక దారం కలుసుకుని అంతే. ఏ అమ్మవారు? అలాగా కట్టపుట్టాలమ్మని ఒక గుడి ఉంది. ఎంతమంది ఆగేవాళ్ళు ఆడకు పోయినా కూడా మానేస్తారు అంతే. ఏ ఊర్లో ఇది? మీ ఊర్లో? రేణుగుంట దగ్గర. రేణుగుంట దగ్గర. అబ్బా, పవర్ఫుల్ ఆమె. మళ్ళీ ఆమెని అది చేతిలో పెట్టుకుని మళ్ళీ లేవు, ఉండవు, ఎవరు ఉండరు. సో అక్కడ ఆ దారం కట్టించుకుంటే ఖచ్చితంగా మానేస్తారు. మానాల భయం వల్ల. భయం వల్ల మానాల. అది పెట్టుకుని చేస్తే ఒకటిసారి చూస్తారు, 2సారి 3సారి ఉండేది. మీదంటే అంతేనా? అంటే ఆమె అది పవర్ అట్టది అట. అవన్నీ ఎప్పుడైతే అవన్నీ స్టాప్ చేశానో కథ మారింది, లైఫ్ కూడా చేంజ్ అయ్యింది. తిరిగింది రౌండ్ తిరిగి అన్నీ వదులుకొని ఆ తర్వాత వచ్చింది బాగా పికప్ అవుతా వచ్చి ఈ నాటకాలు అవి చేసుకుంటా, ఈ సినిమాలు ఇవి చేసుకుంటా, యూట్యూబ్ చేసుకుంటా, ఈ విధంగా వస్తూ ఉండి నా పెద్ద కొడుకు పెళ్లి చేశా. పెళ్లి చేసి ఆ తల్లిని 1 నెల అయింది, 2వ నెలలో నాకు బాగా ఉంటుంది. అవును, ఇది అడగాలనుకున్నాను. చాలా రోజులు బెడ్ రెస్ట్కి వెళ్ళిపోయారంట. ఈవెన్ డాక్టర్లు కూడా పొట్టి మామ బతకడం కష్టమని చెప్పిన క్షణాలు ఉన్నాయి. సో అసలు ఏం బాగలేకుండా వచ్చింది, ఎలా దిగవరు? అలాగే అదేంటంటే
పెళ్ళి అయిపోయింది అబ్బాయికి. ఉమ్, ఆ ఆ పెళ్ళిలో తిరుగుంటాను కదా, ఉమ్. ఏడకి తినకుండా అవును, అవును. ఏడ తిరిగేసి ఇదంతా ఉండేది. మళ్ళీ నా ఈ షూటింగ్లకి ఎండల్లో, మంచి ఎండలు అప్పుడు, ఉమ్, ఆ ఎండల్లో తిరిగి ఈ పత్రికలు ఎత్తుకుని ఊరు ఊరు తిరిగి ఉమ్, అందరికి బంధువులకి ఇవ్వడానికి ఇన్ని తిరిగి బాగా అలసిపోయినా. సరే పెళ్ళి అయిపోయింది, అంతా అయిపోయింది. ఒక నెల గడిచింది. మా మామ కూతురికి పెళ్ళి అయితే వాళ్ళ ఇంట్లో నేను అప్పుడు పెయింటింగ్ పని చేసేది. ఉమ్. అప్పుడు కూడా పని. పెయింటింగ్ ఉమ్, సున్నం గోడలకి, పల్లెటూరులో అదే కదా, ఉమ్, సున్నం తీసుకొని కొట్టేది. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కొంత అట్ట కొంత ఇట్ట ఇట్ట వస్తూ ఉండింది అప్పుడు. అదే మళ్ళీ చాలా రోజులు మానేసి పోయినా. ఆ గ్యాస్ మొక్కలు కొట్టేసింది, కడుపులోకి వెళ్ళిపోయింది. ఉన్నట్టు సాయంత్రం నైట్ 10 గంటలకంతా ఇరోషనాలు అయినాయి. ఉమ్, అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయింది, ఆగనే లే. ఉమ్. ఎన్ని రోజులు ఒక వారం దాకా అట్టే ఉంది. హాస్పిటల్లో ఉండిపోయారు? ఆ, ఇంటికాడనే ఎటు వచ్చేది అటు పోయేది, హాస్పిటల్కి ఒక సూది గుంజుకునేసేది, అటు వచ్చేసేది. ఆ, ఆ మాత్రం ఈ మాత్రం మింగేది. ఇట్లా జరుగుతూ ఉంటే మరీ సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోయి దేవుడి దగ్గరికి వెళ్ళి అట ఈ దండ వేసారు. దేవుడి దగ్గరికి 15,000 ఉమ్, ఈ దండ వేసి ఇమ్మీడియట్లీగా డాక్టర్ దగ్గర సంప్రదించి, అంటే డాక్టర్ దగ్గరికి పోతే మా వల్ల కాదని అయితే మామూలుగా కాదన్నారు. అన్నారు. అప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ నారాయణాద్రి తిరుపతి ఉమ్, వాళ్ళకి తీసుకెళ్ళి పనిచేసేసి అంతే. ఆ గుడ్డ తీసేది ఒకటి కనిపించింది నాకు, ఉమ్. మళ్ళీ ఏం కనిపించలే. స్పృహ కూడా లేదు. లేదు ఉమ్, అంతే. ఆ తర్వాత ఎరగాలు ఓలేసినారు, ఉమ్, అటు పెట్టుండారు పైపు, ఉమ్, ఒళ్ళంతా పైపులు ఇచ్చేసినారు. నాకు ఏమీ తెలియదు కదా. తెల్లారి చెప్పొచ్చినారు, ఏమి లేదు, డెత్ ఇచ్చేసినారు, వచ్చేసింది, ఒక అంతే అయిపోయింది అన్నది. కానీ నాకు మాత్రం ఏమనిపిస్తున్నది తెలుసా, ఎక్కడో ఉన్నాం మనం, ఉమ్. ఎక్కడో తిరుగుతున్నాం. తిరిగి అవును మనం ఇక్కడ ఎందుకున్నాము, మనం ఉండేది హాస్పిటల్ కదా అని చెప్పి టక్కన వచ్చినాం. అదొక ఊహ. నాకు ఆ విధంగా తర్వాత నేను ఉండేది హాస్పిటల్లో కదా, ఇక్కడ ఏం పని నాకు, ఉమ్, మనం ఇక్కడ ఎందుకు వచ్చినామని వాళ్ళకి అప్పుడు వచ్చేసరికి ఇట్టు పోనుకొని ఇక్కడ తిరిగినాను. ఉమ్, అప్పుడు బరిగితున్నారు. అప్పుడు మళ్ళీ అన్ని కాళ్ళు చేతులు పడిపోయినాయి, ఉమ్. తల పడిపోయింది, ఏమి పని చేయ. చాలా నరకం అనిపించారు. అంతే కరెక్ట్గా ఒక్క రోజే ఆ విధంగా జరిగింది. ఉమ్, అవి మామూలుగా ఉంటుంది, తిరగతా పడతా ఉండి అన్నీ తింటా ఉన్నాను, తిరగతా పడుతున్నాను. ఒక్కరోజే మారిపోయినంత మొత్తం ఎక్కడ ఇది అయిపోయినాయి. మళ్ళా కరెక్ట్గా తెల్లారికంత ఆ రోజు ఎత్తకపోయినారో తెల్లారికంత మామూలు మామూలు అయిపోయింది. అయిపోయింది. బట్ అలాంటి స్థితిలో బతకమా అనే ఉన్న ఆ ఆ స్థితిలో కూడా నేను ఒకటి అనుకున్నాను. ఏమనుకున్నారు చెప్పండి? ఏమనుకున్నానంటే సార్ని చూడకుండా వెళ్ళిపోతున్నాను చిరంజీవి గారిని చూడకుండా వెళ్ళిపోతున్నాం. అప్పుడు కూడా చిరంజీవి అనిపించింది. ఆ, అది మాత్రం, ఎందుకంటే నేను ఎప్పుడు నిద్ర లేచిన జై చిరంజీవ జగదేక వీర అతిలోక సుందర అంటే లేస్తా. ఉమ్, ఇది ఎప్పుడు ఏ పనికి పోయినా కూడా, పనికి ఏదైనా పోతుంటా ఈ కాలదే జై చిరంజీవి అనేది ఎగురు దూకేస్తా పక్క. ఉమ్. అట్టా అదొక తారక మంత్రం. తారక మంత్రంగా ఉండేది, ఎప్పుడు వాడుతూ ఉంటా. ఉమ్. మరి ఇవన్నీ చిరంజీవి గారిని కలిశారు కదా, నేను ఇవన్నీ చెప్పుకోలేకపోయాను. ఇవన్నీ చెప్పుకునేదానికి నాకు లేదు ఆస్కారం. అలా ఉమ్. నాలోంచి ఏం చేస్తున్నదంటే మాటలు రావటం లేదు. ఆ అనురాగం పొంగి అభిమానంతో ఉమ్, ఆ కన్నీళ్ళు, ఆనంద బాష్పాల్లో కన్నీళ్ళు కనిపిస్తున్నాయి. చూసేవాళ్ళు ఏడుస్తున్నాడు అనిపిస్తుంది. అది ఏడుపు కాదు, అది ఆనందంతో వచ్చిన పరవశం. అయితే ఇందాక మీరు జబర్దస్త్కి వెళ్ళాను, సో మిగతా వాళ్ళని కలిసి చెప్పినప్పుడు నాకు తెలిసి ఒక 2-3 నెలలు ఆ ప్రయాణం జరుగుంటుంది. జబర్దస్త్లో మీకేమన్నా అంటే ఊహించని ఒక సంఘటన, నాకేం ఇబ్బంది పడ్డ క్షణాలు ఏమన్నా ఉన్నాయా? ఏమీ లేవు, నాకేమీ లేవు. ఆడ రాకెట్ రాఘవ సార్ ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారు, బాగా చూసుకునేది. కానీ ఒకటి ఇలా అంటే ఒక టీం లీడరు అనేది ఒకటి ఉండి చేసుకుంటారు. వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఏదైనా ఉండుంటే కన్యం అయిపో ఉంటాం, చిన్నగా అయిపో ఉంటాం. కానీ అంత దూరం మనం రావడం ఏడ ఉండలేకపోతే ఇప్పుడు మాది రూమ్ తీసుకొని కానీ ఉంటే అటు పోయి అటు వచ్చినా ఎంతో అంతలే పేరు వచ్చేది అనిపించుండేది. మనం అంత ఆలోచించాలి అప్పుడు. చిన్నపిల్లలు వాళ్ళని వదిలి రాలేక, అందువల్ల మనకేం వాళ్ళేం బాగానే చూశారు. ఇప్పుడు ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఉన్నాయి అంటే, మీరు ఏదన్నా ఒక
ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిన ఒక డైరెక్టర్ని కలిసిన ఎలా ఎక్కడ ఏ ఆడిషన్కి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఓ పొట్టి మామ ఉమ్, నీకెందుకు ఆడిషను ఉమ్, అని నెంబర్ రాసుకోవడం ఏం చేస్తున్నారు. ఏదో అల్లేసారి నేను ఆడిషన్ చేయాలంటే చేయించుకుంటున్నారు. ఉమ్, నీకు అవకాశం ఇస్తాము, మేము చెప్తామని చెప్తున్నారు. చాలా కనీసం ఒక 30 ఆఫీసులు ఉంటాయి. బా ఆ, చిన్న ఆఫీసులు తిరగల నేను, ఉమ్, ప్రతి ఆఫీసులు. కానీ ఇక్కడికి వచ్చినాక అక్కడ తిరిగి ముందు కొరియన్ కనకరాజు చేసేసుండా, ఉమ్, అది రిలీజ్లో దగ్గరలో ఉంది. ఇక్కడికి వచ్చినాక మన పంచాలి పంచభద్రిక ఆ సార్ పిలిచి గంగాధర్ సార్ కొరియన్ కనకరాజు రిలీజ్ దగ్గరలో ఉన్న సమయంలో మీరు హైదరాబాద్కి వచ్చారు నా దగ్గర పూర్తిగా. అంతకు ముందే ఇది పంచాలి పంచభద్రిక కూడా చేసేసుండా. ఆ, వచ్చి మన రాజేంద్ర ప్రసాద్ సార్తో కూడా ఉమ్, కంబ్యాక్లో చేసిన బాగుంది. ఆ రోజు ఆయన పిలిచి ఆయన ఒక్క రోజుతో చేసేనాడు. నాతో కూడా వేస్తుంది చూడు అమ్మాయి మధు, అవును, ఆ మధు కూడా దాంట్లో ఐటమ్ సాంగ్ పెట్టి ఇచ్చిన ఓకే, పానీ. మనతో కూడా ఎవరో ఒకరు లైఫ్ అంతే కదా. ఆ సాంగ్ హిట్ అయితే అమ్మాయి లైఫ్ మారిపోద్ది. మారిపోతుంది, పానీ బతకని అని చెప్పేసి ఆ, నా మనసులో కలిగితే వచ్చి నాతో నటించిన అమ్మాయిలందరూ పోయినా కూడా వాళ్ళకి ఏదో ఒకటి చేద్దామని ఆశ, వాళ్ళు రారు. మరి ప్రజ్వల్కి ఏం చేయబోతున్నారు? మీకు ఎంత లేదన్నా సరే ఒక ఐడియా స్టార్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి పొట్టిమామ అనే ఒక వ్యక్తిని, మీ కష్టమే కానీ వెనకాల అతను మొత్తం నడిపించిన వ్యక్తి నడిపించినాడు. కాబట్టి ఈరోజు నడిపించిన వ్యక్తిని ఏం చేశాను, నేను అక్కడికి వెళ్ళి ఉన్నాను, హైదరాబాద్లో ఉంటున్నాను, రా ఉమ్, ఇక్కడ ఉందాం, ఉమ్, ఆఫీసులకు పోదాం, నువ్వు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లేకపోతే ఏదో క్యారెక్టర్ నీకు వస్తుంది, ఉమ్, నాకేదో మన పూజారు ఏదో ఒకటి వస్తుంది, ఉమ్. కామెడీ పాత్ర ఏదో ఒకటి. పిలిచారా? ఆ, రాలేదు మనోడు. రాలా. ఏమి? ఏమో ఉమ్, నేనేం చేయాలా, ఉమ్, నేనేం చెప్పిన ఇప్పుడు కూడా ఈ రోజు కూడా రాత్రి బయలుదేరినాడు, రారా అని చెప్పిన, వస్తానన్నాడు, మరి రాలా. ఇంకా ఉమ్, నేనేం మనము ఏం చేసి ఇంకా మనం చిన్నపిల్లలు కదా నడిపించుకొని రాలేము కదా, అంతేలే. మనం పిలుస్తాం రానాయన. ఏదో మనం దీనికోసమే మన ఎంట అయిపోయింది. యూట్యూబ్ ఛానల్ పెట్టింది అంటే మన యాక్టింగ్ చూపించడానికి, అవును, మనం ఒక ఫేమ్ అయ్యడానికి, దాంట్లో యాక్టింగ్ చూపించుకోవడానికి, కొన్ని సినిమాలు చేయడానికి, ఏదో ఒక ఆఫర్ సంపాదించుకోవడానికి చేసే యూట్యూబ్ పెట్టుకున్నాం. అందరూ కొన్ని చాలే అనుకునే కాదు మనం పెట్టుకున్నాం. నేను మాత్రం నా గోల్ ఏంటంటే సినిమాలు సినిమాలు చెయ్యాలా, సినిమాలు చేస్తూ మా సార్ని కలవాలా. ఉమ్. ఇదే నా గోల్తోనే ఎంటర్ అయినా నేను. ఆ ఒక హాఫ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు. అది చేసిన ఇప్పుడు మీరు చెప్పండి, ఇంత ప్రయాణం చేసిన తర్వాత 57 ఏళ్ళ వయసా, 55 59 జరుగుతుంది. 59 సంవత్సరాల వయసు, ఇంత ప్రయాణం జరిగిన తర్వాత ఇప్పటికీ తీరని కోరిక అయితే ఏదైనా ఉంది అంటే మీ లైఫ్లో ఏముంది? నాకు తీరని కోరిక నాది ఒకటే, నా పిల్లల కోసమే. నాకు ఉమ్, నేను ఏమి సంపాదించి వాళ్ళ ఇంటికి నేను మా అత్తగారి ఇంటికి ఎత్తుకుపోవాలి. ఉమ్, ఒట్ట చేతులతో పోయినా ఆ ఆమె గడ ఏంటంటే కూలికి పోతే బతుకు జీవనం ఆ విధంగా జరుగుతూ ఉండింది. కొన్నాళ్ళు కూలి చేసుకున్నాం, చిన్నపిల్లలు సాకి సంతరించి ఈరోజు మగవాళ్ళని చేసాం. కానీ ఎంత చేసినా వాళ్ళ ఆశ ఒకటి ఉన్నది, ఏంటంటే మా నాన్న మాకేమి ఇచ్చాడు ఉమ్, అనేది ఒకటి. నేను ఇక్కడ ఏంటంటే నా యాక్టింగ్తో ఏమి సంపాదించి నా బిడ్డలకి ఇదిరా నేను ఇచ్చేది. ఒక ఇల్లు కట్టాలి, వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టి, ఒక 2 బిడ్డలు పెళ్ళిళ్ళు చేసి, ఇదిరా నేను ఇచ్చేదని వాళ్ళకి ఇచ్చి ఆ రోజు ఏమైనా బాగా, ఆ కోరికతోనే నేను ఇక్కడ అడుగుపెట్టున్నాను. పిల్లలు ఉద్యోగాలు చేస్తున్నారా ముగ్గురు? ఒక అబ్బాయి పోతాడు, ఒక 12,000 ఏమో వస్తుంది పెద్ద అబ్బాయి. ఉమ్, కథం 2 రూపాయలు ఖాళీ. ఉమ్, ఒక అబ్బాయి బీఫామ్ చేస్తున్నాడు. ఉమ్, అది కూడా ఏంటంటే ఈ యూట్యూబ్లోంచి వచ్చినట్టు అట్ట చేస్తూ ఉన్నా. ఇప్పుడు అంతా ఖాళీ. వాళ్ళన్న 2 అన్న వచ్చి ఏదో పనికి పోయి ఆ సంపాదనతో ఈ పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో చూసుకుంటూ ఆ అబ్బాయి వచ్చిన 12,000తో ఇంటి జీవనాధారం అట్ట జరుగుతూ ఉన్నది. ఖర్చు ఎక్కువ, ఫలితం తక్కువ. అందుకే నేను ఇక్కడికి వచ్చి ఆఫీసులకి తిరుగుతూ ఈ డైరెక్టర్లు కొంతమంది సహకరించి నాకు అవకాశాలు కల్పిస్తే నా బిడ్డలకి ఒక మంచి నా కోరిక, వాళ్ళకి ఏదో ఒకటి చేసి చేస్తానని నా కోరిక. సూపర్. అండ్ ఇప్పుడు మీ ఏజ్ 59 సంవత్సరాలని మీరే చెప్పారు, బట్ మీరు డ్యాన్స్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ కానీ, అండ్ ఇప్పుడు ఆఫీస్కి వచ్చేటప్పుడు కూడా ఎక్కడ మీరు అసలు తొనగట్లేదు వెనకట్లేదు, ఒక యంగ్స్టర్ లాగా పరిగెడుతున్నారు. సో మీ హెల్త్ సీక్రెట్ ఏంటి అసలు? నా హెల్త్ సీక్రెట్ ఏముందంటే నిద్ర లేస్తే సర్దాను ఉందంట, ఆ, ఇక్కడ కూడా అదే వాడతా. ఆ, 3 నెలలుగా ఉన్నాను కదా, ఆ, నిద్రలేసి ఒక పెరుగు తెచ్చుకుంటా,
సద్దనం తీసుకుంటా. ఉమ్. ఇంకా అంతకుమించి ఏముంది అంటే ఒకటే ఒక ఆలోచన ఉంటుంది నాకు, ఇంకేముండదు. మనం ఇక్కడికి వచ్చి ఎలా స్టెప్ బై స్టెప్ ఎలా డైట్ ఉండరా? డైట్ అంటే ఇట్లా నేను ఫ్రూట్స్ డైట్ ఈ ఫ్రూట్స్ తినాలి, రైస్ తినకూడదు, ఇలాంటివి ఏం పెట్టుకోరు? లేదు లేదు సార్, ఇదే మన భోజనం తేడా వరకే. అప్పుడు తిన్నాం, ఇప్పుడు ఏమీ లేదు. ఉమ్. అది చిన్నప్పుడు నుంచి వచ్చిన జీన్స్ అది. ఇష్టంగా ఏం తింటారు మీరు? నేను ఇష్టంగా ఏమి తింటాను సార్, ఇష్టం ఏమున్నది, ఏదైనా ఇష్టమే తినేది. ఉమ్. కానీ ఒకటని ఇష్టం కాదు. ఉమ్. అది ఇటు మనం తినే దాంట్లో మాత్రం ఒక్కటే నాది ఇష్టం అనేది నేను ఎప్పుడు పెట్టుకోలే. ఉమ్. అన్నీ ఆల్ రుచులు తింటాను, ఉమ్. అది ఉంది, ఇంకెలాంటి లేదు. ఇంకా ఒకటి మా అబ్బాయిలది, పెద్ద అబ్బాయి గురేంద్ర బాబు, ఉమ్. ఇంకోటి గురు ఫణీంద్ర బాబు, ఇంకోటి గురువర్ధన్ బాబు. మా ఇప్పుడు పుట్టినవి తన్విక, మనవరాలా? మనవరాలు, ఓకే. ఉమ్. క్యూట్గా ఉంటుంది. ఉమ్. ఆమె పుట్టినాక మన హైదరాబాద్కు రావడం, ఆ బుట్టాక మొత్తం కలిసి వచ్చినట్టుంది. మనవరాలు అదృష్టం తెచ్చింది. సూపర్. ఇప్పుడు కొరియన్ కనకరాజు సినిమా బ్లాక్ బాస్టర్, అది కొరియన్ కనకరాజు ఇట్టు కొట్టు, చిరంజీవి సార్ కాళ్ళు పట్టు ఉమ్. అని రాసి పెట్టుంది. అని రాసి పట్టి ఉండింది. కాబట్టి నిన్న అదే విధంగా జరిగింది. ఉమ్. అది హిట్ అయింది, నేను అనుకున్నది హిట్ అయింది. అండ్ వరుణ్ తేజ్తో 15 రోజుల పాటు షూట్ చేశారు. మీరు ఎలాగో ఆ గ్యాంగ్లోనే మెంబర్ కాబట్టి, సో వరుణ్ తేజ్తో మీ ఏమన్నా ఒక ఎక్స్పీరియన్స్ మర్చిపోలేంది ఏమన్నా? చాలా చాలా బాగుంటాడు. ఉమ్. వస్తే నేను నమస్తే సార్, నమస్తే సార్, ఉమ్. మీ సాంగులు నేను చూస్తుంటాను అని అంటాడు. సరే, ఆయనతో వర్క్ చేసేటప్పుడు చాలా అభిమానమైన వాళ్ళలోంచి ఆ గౌరవం, ఆ మర్యాద, వాళ్ళ ఇంట్లో నుంచి పుట్టింది సార్ అది. సో వాళ్ళందరూ ఆ విధంగా అభిమానిస్తారు. అందుకే సార్ మా సార్ మెగాస్టార్ అయ్యాడు. సూపర్. అండ్ చిరంజీవి గారు కాకుండా ఇండస్ట్రీలో పొట్టిమాకు ఇంకా బాగా నచ్చిన హీరోలు ఎవరు? ఆ చిరంజీవి తర్వాత బాలకృష్ణ సారు, అంటే పెద్ద సారు ఆయన కానీ, జూనియర్ సార్ కానీ, కళ్యాణరామ్ సార్ కానీ, నాగార్జున సారు, ఇలా మొత్తం వెంకటేష్ సార్ అని వీళ్ళంతా బాగా ఇష్టం. వీళ్ళలో వాళ్ళందరూ సాంగ్లు కూడా చేస్తాను నేను. కలిసారు ఎవరినైనా? వీళ్ళందరిలో ఎవరైనా కలవాల. మీరు కలిసిన హీరోలు ఎవరు? నేను ఇప్పుడు కలిసింది ఏం లేదు, మా సార్నే ఒకరిని. అంతేనా? మీరు మంచులక్ష్మి గారితో ఒక సాంగ్ చేశారు, మేడంతో షూటింగ్ లొకేషన్ లోనే చేసినట్టున్నారు. ఎంత వైరల్ అయిందంటే ఆ ఒక్క క్లిప్ 40 లక్షల మంది దాకా చూశారు. మేడం ఏంటంటే ఆ రోజు జమిని సురేష్ సార్ ఉన్నాడు, నేను అక్కడికి పోయి తరిచిలాడుతున్నా. అప్పుడు వచ్చి జిఎంఆర్ సార్ అని ఒక అతను ఉన్నాడు, ఆయన చూశాడు. చూసి అది పొట్టిమామ అవును సార్. అప్పుడు జమిని సురేష్ సార్కి పరిచయం చేసినాడు. ఆ తర్వాత నా షార్ట్కి వెళ్ళినాడు. షార్ట్కి పోయినట్టుగా, మేడం నీకు ఒకరు చెప్తాను, ఒక పరిచయం చేస్తానని చెప్పి నన్ను పిలిపించినాడు. అప్పుడు మేడం ఉన్నది, ఆయన మాదిరిగా యూట్యూబ్ చేస్తాను అంటే, ఓకే ఓకే అన్న. అట్టయితే నాన్నగారు సాంగ్ చేస్తామ్మా అన్న. అప్పుడు లాహిరి 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 నన్ను ఆ సాంగ్ చేసావు. అది చాలా వైరల్ అయింది, చాలా బాగా వచ్చింది. ఎలా మాట్లాడారు మంచులక్ష్మి గారు అసలు? చాలా బాగా మాట్లాడాడు, ఆ కూర్టుగా ఎంత బాగా మాట్లాడారు. అబ్బా, అయితే అదొకటి అనుభూతి. చిరంజీవి గారు ఇంత ఇష్టం కదా మీకు, ఆయన మధ్యలో సినిమాలు మానేసి పూర్తిగా రాజకీయాల వైపు వెళ్ళిపోయారు. ఆ సమయంలో సినిమాలు చేయలేదు ఆయన. ఆ రోజు అప్పుడు ఏం చేశానంటే, అప్పుడు డ్రింక్ వేసేది బాత్తోనా మామూలుగా వేసుకునేది కదా. అప్పుడు వేసేసి ఇట్లా కాళహస్తి నుంచి వస్తున్నాయి బస్సు లారీలు, జనాలు ఎక్కించుకుని ఇట్లా ఎంగళగిరి నుంచి వస్తున్నాయి, ఇట్లా తిరుపతి నుంచి ఇట్లా ఈ మధ్యలో నిలబడుకున్నా. దేనికి? ఆ ఎట్ట పంపించేది, ఎట్టు పంపించేది, ఆ ఎట్ట ఆపేది, ఎట్టు పంపించేది. ఆ రోజు ఏమైనా ఇన్నో కూడా లేదు. అంటే ఎందుకు ఇదంతా చేశారు? ఆయన సినిమాలు ఆపేసాడు బాధ. ఇది మన పార్టీ ప్రజారాజ్యం. ఓకే, అక్కడ పార్టీని కూడా అటు ఆయన రాజకీయాల్లోకి వెళ్తే ఇంకా రాజకీయంలో వైపు వెళ్ళిపోయారు. అది సేవ అని కూడా చేస్తున్నారు. అది ఆ విధంగా ఆ రోజు ఏమైపోయినా కూడా మనం ఏం చేయలేదు. కానీ అప్పుడు అయిపోయి 2 రోజుల తర్వాత, అవును మనం ఎందుకు చేసిన వాళ్ళ, ఏమైనా తగులు టికెట్లు ఏమైపోండాలా, ఇది కూడా ఆలోచించా. బయట వచ్చాక అంత దిగిపోయినాక అంత కథ ఉంది. అంత కథలో ఇలా ఒక అమృత పుష్పం మాదిగా ఇప్పుడు ఉండాలి. సో ఇప్పుడు ఫైనల్గా చిరంజీవి గారిని మళ్ళీ కలవబోతున్నారు. ఆయన బర్త్డే రోజు మీరే వెళ్ళి
అక్కడే కేక్ కట్ చేసి ఆయనకి ఒక సాంగ్ చేసి ఆ సాంగ్ డెడికేట్ చేయబోతున్నారు. అవును సార్. సో ఈసారి మీరు ప్రశాంతంగా కలవచ్చు చిరంజీవి గారిని. అంత తక్కువ సమయం అయితే ఉండదు, కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు కాబట్టి చిరంజీవి గారిని పొట్టిమామ ఏం కోరుకోవాలబోతున్నాడు? అది ఏమని చెప్పగలుగుతాను సార్, ఏమని చెప్పలేను. ఆయన నా మనసులో ఏముండదు. ఆయన ఏమి ఇస్తే ఆయన ఏమి ఇస్తే అది చేతుల్లో అందుకుంటా అంతే. ఇంకా అంతకుమించి మనం ఏమీ అనలేము. మనం అభిమానం పంచినాం. సో నిజంగా మీ ప్రయాణం చాలా ఇన్స్పిరేషన్గా ఉంది. ఎందుకంటే 59 సంవత్సరాల వయసులో ఒక వ్యక్తిని ఆరాధిస్తూ, సినిమా ఇండస్ట్రీని ప్రేమిస్తూ, సినిమాల్లో సక్సెస్ అవ్వాలని, మళ్ళీ జీవితాన్ని నిలబెట్టుకోవాలని మీరు చేస్తున్న, నేను నిజంగా దీన్ని ఒక పోరాటం అనే అంటాను. మామూలు విషయం కాదు ఈ వయసులో ఇంత కష్టపడ్డాం. సో నిజంగా మీరు అనుకున్న ప్రతి ఒక్కటి జరిగి లైఫ్లో మీరు ఏదైతే ఇప్పటిదాకా కోల్పోయారో అన్నీ దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.